హాయ్ గైస్, ఈ రోజు మనం ద ప్లేయర్ దట్ కెనాట్ లెవెల్ చాప్టర్ 8 హీరో వచ్చేసి లూతో ఎలా సాధ్యం? ఈగోస్ అంత సాధారణమా? అయితే నేను ఈ 5 ఏళ్లుగా ఏం చేశాను? ఈ 5 సంవత్సరాలుగా నాకు ఎటువంటి ఈగో కనిపించలేదు, కానీ నాకు రీసెంట్ గా లూ దొరికాడు. లూ వచ్చేసి మన హీరోతో మీకెందుకు ఈగోస్ దొరకలేదంటే మాస్టర్ మీరు ఈడెడ్ కాబట్టి మీకు దొరకలేదంట అన్నమాట. లూ వచ్చేసి మన హీరో వచ్చేసి ఏం మాడుతున్నావు లో అని అడిగితే లూ ఉండి మన హీరో తప్పుడు ఏం లేదు మాస్టర్ ఈగో ఉంచండి అక్కడ అంటదన్నమాట మన హీరోతో. అప్పుడు మన హీరో ఉండి ఈ గేట్ చాలా పాతది, ఇక్కడ ఈగో ఉన్నట్టు అనిపిస్తుందా నీకని మన లూతో అంటాడు. లూ ఉండి నిజం చెప్తున్నాను మాస్టర్, ఇక్కడ నాకు ఎందుకో ఈగో ఉన్నట్టు అనిపిస్తుంది. లూకి ఎలా తెలిసిందంటే ఈగో ఉన్నట్టు అక్కడ, ఎందుకంటే ఒక ఈగో వచ్చేసి ఇంకో ఈగోని సెన్స్ చేయగలదన్నమాట. అలా లూకి తెలిసిందనమాట అక్కడ ఈగో ఉన్నట్టు. అక్కడ ఆ ప్లేస్ లో కత్తి ఉంటదన్నమాట. ఆ కత్తిని చూసి మన హీరో వచ్చేసి ఇదేంటి లూ, ఎక్స్కాలిబరా లేదా అలాంటిదేనా అని అడుగుతాడన్నమాట లూతో. మన హీరో ఉండి లూతో నేను దీన్ని తీసుకోవాలా కదా అని చెప్పేసి మన హీరో కత్తిని పట్టుకుంటానే మన హీరో కళ్ళు మూసి తెరిచి లోపల ఒక ప్లేస్ లో ఉంటాడన్నమాట. ఎలాగంటే ఇప్పుడు లూ ఎలా తీసుకెళ్ళడం మన హీరో ప్లేస్ లేక అంటే టోటల్ గా బ్లాక్ ఉండాలి లూ ప్లేస్ వచ్చేటప్పుడు, అలాగే ఇక్కడికి ఉంటది కానీ ఇక్కడ వైట్ అనమాట. మన హీరో చూసాడన్నమాట ఆ ప్లేస్ ని. అప్పుడు ఆ ఈగో వచ్చేసి నువ్వేనా నా మాస్టర్ అని అడుగుతుంది. మన హీరో వచ్చేసి నువ్వేనా ఈ కత్తిలో ఉన్న ఈగోవే అని అడిగితే ఆ ఈగో వచ్చేసి అవును ఈ కత్తిలో ఉన్న ఈగోని నేను ఒక మాస్టర్ కోసం ఎదురు చూస్తూ ఉన్నాను, నా పిలుపుకి నువ్వు స్పందించి ఇక్కడికి వచ్చావు అంటదన్నమాట మన హీరోని. అప్పుడు మన హీరో వచ్చేసి నేను ఇంకా నీ మాస్టర్ ని కాదు, కానీ నీ మాస్టర్ గా ఉండాలని నాకుంది. ఈగో ఉండి దయచేసి నాకు పేరు పెట్టండి అని మన హీరోని అడుగుతుంది అనమాట. మన హీరో ఉండి ఎల్ అంటాడు, అంటే ఇప్పటి నుంచి నీ పేరు ఎల్ అంటాడు అన్నమాట మన ఈగోతో. లూ కత్తి వలన నేను ఫస్ట్ ముట్టుకున్నప్పుడు అనుబంధం చెందా కదా, అలా ఈ కత్తి ముట్టుకునేప్పుడు నేను అనుబంధం చెందలేదు కొత్తగా అనుకుంటాడు అనమాట మన హీరో వచ్చేసి. మన హీరో పైకి చూస్తే నిదానంగా ప్లేస్ వచ్చేసి కూలిపోతా ఉంటది అన్నమాట. మన హీరో చూస్తానప్పుడు లూ వచ్చేసి పారిపోండి బాస్ అంటది అన్నమాట. ఎల్ వచ్చేసి ఇక్కడ నుంచి బెరే వెళ్ళిపోండి మాస్టర్ అని చెప్తాది. అప్పుడు మన హీరో వచ్చేసి నాకు తెలుసు అంటాడు. అప్పుడు లూ వచ్చేసి ఎవరు నువ్వు అని ఎల్లు నడితే ఎల్ వచ్చేసి నువ్వేరు అడుగుతున్నావు నన్ను అని చెప్పేసి ఎల్ అంటే మీ ఇద్దరు గమ్మన అయిపోనని మన హీరో అవుతాడన్నమాట. అప్పుడు మన హీరో ఉండి టాలెంట్ బాడీని నేను బెరబెర ముట్టుకోవాలి అప్పుడే నేను రివార్డ్స్ రూమ్కి వెళ్తా అని చెప్పేసి బెరబెర మన హీరో పరిగెత్తుకుంటా వెళ్ళి దాన్ని ముట్టుకుంటాడు అన్నమాట. అది ముట్టుకుంటానే మన హీరోకు నోటిఫికేషన్ వస్తుంది అన్నమాట. ఏమొస్తుంది అంటే మీరు వెళ్ళాలనుకుంటున్నారా రివార్డ్స్ రూమ్ కంటే మన హీరో ఉండి వెళ్ళాలనుకుంటున్నాను బెరబెర అంటే మన హీరో పోర్టులోపనే వెళ్తున్నప్పుడు మన హీరో చూస్తాడన్నమాట పెద్ద కన్ను అక్కడ ఉండేది. మనకు సీన్ సిట్ చేసి మన హీరో పోయింటే గేట్ స్టార్టింగ్ చూపిస్తారన్నమాట. అక్కడ గేట్ ఉండదు అనమాట, ఎందుకంటే ఆ గేట్ క్లియర్ అయిపోయింది అనమాట. మామూలుగా అయితే దాని సస్టైనబుల్ గేట్స్ క్లియర్ కావన్నమాట, అది ఎప్పుడు అంతంగాని గేట్స్ అనమాట. అలాంటిది ఎలా క్లియర్ అయిందని చెప్పి అందరూ మారుకుంటారన్నమాట. న్యూస్ లో కూడా వస్తుంది అనమాట. మన హీరో ఉండి నన్ను ఎవరు అనుమానించలేదు చాలు, ఎందుకంటే గేట్ పడిపోయి ముందరే నేను బయటికి వచ్చేసిన అని చెప్పి మన హీరో మనసులో అనుకుంటాడు అనమాట. మన హీరో రివార్డ్స్ వెళ్ళింటల్లే మన హీరోకి రివార్డ్స్ వస్తాయి అనమాట. ఏమొస్తాయంటే 13 వైలెట్ స్టోన్ క్రిస్టల్స్ వస్తాయి, అలాగే చేసి ఒక చార్మ్ ప్రొటెక్షన్ వస్తుంది అనమాట. ఆ చార్మ్ ప్రొటెక్షన్ ఏంటంటే చిన్న చిన్న రోగాలు రాకుండా చూసుకుంటది అనమాట మన హెల్త్ ని బాగా. దీన్ని సాధారణ ప్రజలు కూడా వాడతారు, అది మా అమ్మ హెల్త్ ని బాగా చేయలేదు కానీ ఎప్పుడన్నా యూజ్ఫుల్ పడతాయని చెప్పి మన హీరో అనుకుంటాడు అనమాట. నాకు వచ్చిన క్రిస్టల్స్ ని అమ్మడం వల్ల మా అమ్మని ఇప్పుడు హాస్పిటల్ చేర్చాను, నాకు చాలా హ్యాపీగా ఉందని మన హీరో అనుకుంటాడు అనమాట. తర్వాత సీన్ సిప్ చేసి ప్లేయర్ అసోసియేషన్ చూపిస్తారు. అక్కడ మన హీరో వచ్చేసి టవర్ మళ్ళీ ఎక్కాలనుకుంటాడు అనమాట. మన హీరో 5th ఫ్లోర్ కి వెళ్తే ఆ 5th ఫ్లోర్ మాన్స్టర్స్ ఉండవు కాబట్టి అది అనేది డెవలప్మెంట్ అదనమాట. అది 5th ఫ్లోర్ వచ్చేసి ఇప్పుడు అది చూడనికి ఒక నార్మల్ సిటీ లెక్క ఉంటది అన్నమాట. ఇప్పుడు అది చూడనికి ఒక నార్మల్ సిటీ లాగా ఉంటది. మన హీరో మనసులో అనుకుంటాడు అనమాట, నేను ఇక్కడనే కదా అన్కాన్షియస్ పడిపోయిన 5th ఫ్లోర్ లో అని మన హీరో అనుకుంటాడు అనమాట. తర్వాత మన హీరో 6th ఫ్లోర్ కి వెళ్ళి అక్కడ ఉన్న మాస్టర్స్ అన్ని అంతం చేస్తాడు. అలాగే మన హీరో 7th ఫ్లోర్ కి వెళ్ళి అక్కడ ఉన్న గాబ్లిన్స్ అంతం చేస్తాడు. తర్వాత మన హీరో 8th ఫ్లోర్ ఉన్న 9th ఫ్లోర్ కి వెళ్ళి అక్కడ ఉన్న మాస్టర్స్ కూడా అంతం చేస్తాడు అనమాట. అప్పుడు మన హీరో అనుకుంటాడు అనమాట, నేను ఇంత దూరం వస్తానని అసలు అనుకోలేదు కల్లో కూడా అని మన హీరో అనుకుంటాడు అనమాట. మన హీరో యూసింగ్ పాస్ట్ లో అయిపోయిన మాటలు గుర్తు తెచ్చుకుంటాడు అనమాట. అప్పుడు యూసింగ్ ఏం చెప్పింటాడంటే లెవెల్ అనేది ముఖ్యం కాదు, ఎప్పుడోసారి ప్లేయర్ సామర్థ్యాలు బయటకు పడతాయని చెప్పింటాడు అనమాట యూసింగ్ వచ్చేసి. మన హీరో వచ్చేసి అప్పుడు యూసింగ్ చెప్పింది కరెక్ట్ అని ఇప్పుడు మన హీరో అనుకుంటాడు అనమాట. మన హీరో వచ్చేసి ఎల్ని వస్తాడు, ఎందుకంటే ఎల్ వచ్చేసి కొంచెం డెవలప్ అయింటాడు అనమాట. అంటే ఎక్స్పీరియన్స్ లేదా షేర్ చేసుకుంటా దాని వల్ల స్లో అవుతుంది అన్నమాట డెవలప్, కానీ కొంచెం డెవలప్ అవుతారు అనమాట. మన హీరో డెవలప్ కాలేడు కానీ మన హీరో కొంచెం స్ట్రాంగ్ ఫీల్ అవుతాడు అనమాట, ఎందుకంటే వీళ్ళ లింకప్ వల్ల. మన హీరో ఉండి మీరేమన్నా డీమన్ బంధించాడేమో అందుకనే మీరు అంత స్ట్రాంగ్ ఉన్నారని లూ ఉండి నాలో ఒకప్పుడు డీమన్ బంధించాడు, వాడు వెళ్ళిన తర్వాత నా పవర్ మొత్తం చాలా తగ్గిపోయి చెప్తాడు అన్నమాట లూ వచ్చేసి. కానీ ఆ డీమన్ ఇప్పుడు ఎలా ఉంటుందో నాకు గుర్తులేదని లూ అంటాడు అన్నమాట. మన హీరో ఉండి మనకు కన్ను కనిపించిలే మన రివార్డ్స్ రూమ్ వెళ్దాం ఉన్నప్పుడు ఆ గేట్ లో అదే అనుకుంటాను మన హీరో అంటాడు అన్నమాట. తర్వాత మన హీరో వచ్చేసి ఇప్పుడు నా దగ్గర ఎన్ని ఈగోస్ ఉంటే అంత పవర్ఫుల్ అవుతాయని మన హీరో అనుకుంటాడు అన్నమాట. అలా మన హీరో అనుకుంటే స్టేటస్ విండో వస్తాడు అన్నమాట. వచ్చేసి లెవెల్ 8 అనమాట. మన హీరో లూతో వెళ్తూ ఇప్పుడు నుంచి నేను ఈగోస్ ఎదుగుతానని చెప్పేసి చెప్తాడన్నమాట వాళ్ళతో. లూ ఉండి నీకు తెలుసా ఎక్కడ ఎతకాలంటే మన హీరో ఉండి నాకు
నాకు ఒక ప్లేస్ తెలుసు అంటాడనమాట. తర్వాత అక్కడి నుంచి సీన్ షిఫ్ట్ చేసి మనకు ఐటమ్ అసోసియేషన్ హౌస్ చూపిస్తారనమాట. అక్కడ వచ్చేసి ఏదో వస్తువు అమ్ముతుంటారు $175 కి. ఇప్పుడు మన హీరో వచ్చేసి లూతో వెళ్తూ మీరు ఏమైనా సెన్స్ వెళ్తున్నారంటే లూ వచ్చేసి నాకేం అనిపించట్లేదు అంటదన్నమాట. ఎల్లు కూడా వచ్చేసి నాకు కూడా పెద్ద ఏం అనిపించట్లేదు మాస్టర్ అంటదన్నమాట. మన హీరో ఉండి నేను అర్థం చేసుకోవాల్సింది ఈగోస్ అంతా ఈజీగా దొరకవని చెప్పేసి మన హీరో అనుకుంటాడు అనమాట. అప్పుడు అక్కడ వచ్చేసి ద లాస్ట్ బ్రేస్లెట్ అనమాట చూపిస్తారు మనకు. అలా వాళ్ళు చెప్తూ ఉన్నప్పుడు మన ఎల్ వచ్చేసి మాస్టర్ అది ఈగో అంటాడన్నమాట. తర్వాత మనకు సీన్ షిఫ్ట్ చేసి చూపిస్తారన్నమాట. మన హీరో నడుచుకుంటా వెళ్తుంటాడు. మన హీరో వచ్చేసి ఆప్షన్స్ చాలా బోరింగ్ గా ఉంది, అలాగే అక్కడ చాలా ప్రతి ఒక్కటి చాలా రేట్ గా ఉందని మన హీరో అనుకుంటాడు అన్నమాట. అది మెయిన్ వస్తువు అయి మీరు కొనలేకపోయారు కదా మాస్టర్ అండ్ ఎల్ అంటే అప్పుడు లో వచ్చేసి మాస్టర్ చాలా పేదవాడు అంటదన్నమాట. మన హీరో ఫుల్ హ్యాపీగా ఉంటాడు అనమాట. ఎందుకంటే మన హీరో గేట్ లో కత్తి తీసుకుంటలేడు డ్రాగర్. అది అమ్మేందుకు మనకి $100,000 ఇచ్చాయన్నమాట మనకి. తర్వాత అక్కడ నుంచి సీన్ షిఫ్ట్ చేసి మన హీరోని సూపర్ మార్కెట్ బయట చూపిస్తారన్నమాట మనకు. మన హీరో ఫోన్ మాట్లాడతాడన్నమాట. ఇప్పుడు నేను ఇంటికి వెళ్తున్నాను, నాకేం ప్రాబ్లమ్స్ లేవులే, ఒకటి ఉందని చెప్పేసి మన హీరో మాట్లాడతాడన్నమాట. తనతో వచ్చేసి అదేంటంటే పార్టీని కనిపెట్టడం చాలా కష్టం చెప్తాడన్నమాట. నేను కొన్ని రోజుల క్రితమే గేట్ లో నుంచి బయటకు వచ్చాను, నాకు ఇప్పుడు ప్లేయర్స్ ఎక్కాలంటే చాలా కష్టంగా ఉంది చెప్తాడన్నమాట. మన హీరో మాడుతున్నది ఎవరితో కదన్నమాట, టైజింగ్ తో. టైజింగ్ వచ్చేసి గట్టిగా అరుస్తాడన్నమాట. నేను పోవద్దని చెప్పే కదా గేట్లకి, నువ్వు మళ్ళీ పోయావని అరుస్తాడన్నమాట మన హీరోని. మన హీరోని టైజింగ్ తో అదొక ఎఫ్రాంక్ గేట్లే చెప్తాడన్నమాట మన హీరోని. తర్వాత మన హీరో ఉండి నేను తెలుసు కదా నీకు లేవు అని తెలిసి, అలాగే నా దగ్గర పెద్ద ఎక్విప్మెంట్స్ కూడా లేవు కదా, నేను ప్లేయర్ ర్యాంకింగ్ పొందలేకపోతున్నాను కాబట్టి నేను సోలో రేట్ చేయలేను, టైజింగ్ వచ్చేసి దాంట్లో నేను ఏం చేయలేనంటే మన హీరో వచ్చేసి సరే మన కలుద్దాం అని చెప్తాడన్నమాట మన టైజింగ్ తో మన హీరో వచ్చేసి నీకు ప్రమోషన్ ఇచ్చిలే డిన్నర్ తీసుకుంటాడన్నమాట మన హీరో వచ్చేసి టైజింగ్ తో. అలా చెప్పి మన హీరో ఫోన్ గా చేస్తాడన్నమాట. మన హీరో మనసులో అనుకున్నాడు అన్నమాట, అంటే టవర్ ఎక్కడం నాకు పెద్ద ఇష్టం లేక కాదు, అక్కడ లూ వచ్చేసి చాలా స్లోగా డెవలప్ అవుతానమాట, అలాగే వచ్చేసి రివార్డ్స్ అనేవి గేట్ లో చాలా బాగా వస్తాయి టవర్ లో కన్నా అనుకుంటాడు మన హీరో వచ్చేసి. తర్వాత మన హీరో లూతో వెళ్తే మాడుతూ ఉంటాడు అన్నమాట. వాళ్ళతో ఏం చెప్తానంటే ఇక్కడ నుంచి నేను ఎంత వీలైతే అంత త్వరగా వెళ్ళిపోవాలంటాడు అన్నమాట ఈ ప్లేస్ లో నుంచి. మన హీరో వచ్చేసి ఇక్కడ పెద్ద సేఫ్ గా ఉన్నాడు అన్నమాట, ఎందుకంటే సడన్ గా గేట్స్ అనొచ్చాయన్నమాట ఈ ప్లేస్ లోకి. అందుకని వాళ్ళ చెల్లెళ్ళు వాళ్ళ ఫ్యామిలీ అంతా సేఫ్ గా నడిచే ప్లేస్ కి వెళ్తే బెటర్ అనుకుంటాడు మన హీరో వచ్చేసి. అలా మన హీరో వాళ్ళతో మాడుతూ నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు మన హీరో ముందర ఒక గేట్ అపియరెన్స్ అవుతుంది అన్నమాట. మన హీరో చూసి ఏంటి గేట్ అనుకుంటాడు మన హీరో వచ్చేసి. ఇక్కడికి 8th చాప్టర్ అయిపోయింది.